మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ దూకుడు పెంచారు. ఇటీవల RRR రైతులకు మద్దతుగా గలం విప్పిన రాజగోపాల్ రెడ్డి త్వరలోనే వరద బాధితులను పరామర్శించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తన పర్యటనలో రాజగోపాల్ రెడ్డి సర్కార్ను టార్గెట్ చేస్తారా? అందుకే వరద బాధితుల అంశంతో ముందుకు వెళ్లేందుకు రెడీ అయ్యారా? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. తొలి రోజు సమావేశాల్లో దివంగత నేత మాగంటి గోపీనాథ్కు సభ్యులంతా నివాళులు అర్పించారు. ఈ సమావేశాలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం హాజరయ్యారు. అయితే వచ్చి రాగానే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ దగ్గర హల్చల్ చేశారు. భారీగా మద్దతుదారులతో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలంగాణ ప్రజలు వరద కష్టాల్లో ఉన్నారని, వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే ఆయన వరద ప్రాంతాల్లో పర్యటిస్తానని, బాధితులకు అండగా ఉంటానని ప్రకటించారు. తాజా వరదలతో మునుగోడులో ఎలాంటి నష్టం జరగలేదు, కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతానని ప్రకటించారు. అయితే ఆయన ఏ నియోజకవర్గాల్లో తిరుగుతారు, ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు, ఆ సమయంలో ప్రభుత్వాన్ని మళ్లీ టార్గెట్ చేస్తారా అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అంతకు ముందు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. RRR బాధిత రైతులతో భేటీ అయిన రాజగోపాల్ రెడ్డి తనకు నితిన్ గడ్కరీ అంటే చాలా దగ్గరన్నారు. ఒకే పార్టీ కాకపోయినా తాను మునుగోడు ప్రజలకు ఎమ్మెల్యేనని తెలిపారు. ఇక మీదట తనకు పార్టీతో పని లేదు, ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు. RRR అలైన్మెంట్ విషయంలో ఎంత దూరమైనా వెళ్తానన్నారు. అయితే RRR రైతుల కోసం రాజగోపాల్ రెడ్డి గళం విప్పడం, వారి కోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పడంతో ఆయన సర్కార్తో ఢీ అంటే ఢీ అనేందుకు రెడీ అయ్యారనే చర్చ సైతం వినిపిస్తోంది. కొద్ది రోజులుగా మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తిలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ పార్టీపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి విమర్శలను సీరియస్గా తీసుకున్న టీపీసీసీ ఇప్పటికే ఈ వ్యవహారాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఆయనకు చెక్ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలా వ్యవహరించారు, మునుగోడు ఎన్నికల సమయంలో ఎలా వ్యవహరించారు, ఎన్నికలకు ముందు ఏం చేశారు, ఎన్నికప్పుడు ఏం చేశారో అన్ని వివరాలతో హైకమాండ్కు నివేదికలు పంపారని తెలుస్తోంది. ఇప్పుడు మళ్లీ పార్టీపై కుట్ర చేస్తున్నారని, రాజగోపాల్ రెడ్డి లాంటి వారిని ఉపేక్షిస్తే పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని హైకమాండ్కు వివరించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద మంత్రి పదవి విషయంలో రాజగోపాల్ రెడ్డి ఎక్కడా తగ్గడం లేదు. మరోవైపు రాజగోపాల్కు మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూర్తిగా చేతులెత్తేశారు. దాంతో రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనే బ్రహ్మాస్త్రాన్ని సైతం సిద్ధం చేశారని ప్రచారం సాగుతోంది. అందుకే ఆయన మునుగోడులో సొంత బలం చూపేందుకు రెడీ అవుతున్నారు. ఒకవేళ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బీజేపీలోకి వెళ్ళి వచ్చారు, బీఆర్ఎస్లోకి వెళ్లే పరిస్థితి లేదని అంటున్నారు. అందుకే ఇండిపెండెంట్గా అయినా బరిలో నిలిచి తన పవర్ ఏంటో కాంగ్రెస్ పార్టీకి చూపించాలని తాపత్రయపడుతున్నారు. ఏది ఏమైనా రాజగోపాల్ రెడ్డి మాత్రం త్వరలోనే ఓ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మునుగోడులో జోరుగా ప్రచారం సాగుతోంది.